హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యుటోరియల్స్ బై రాహుల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి టైప్ 1 క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ టైప్ 1 క్వశ్చన్స్ని ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. దాని తర్వాత షార్ట్ కట్ ప్రొసీజర్ యూజ్ చేసి వితిన్ 30 సెకండ్స్లోనే క్వశ్చన్ అనేటువంటిది ఈ టైప్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్స్ని ఈ ఫార్ములా యూజ్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క డివైడ్ చేయాలి. అంటే 2x - 1 బై x - 1 ఇంటూ 2x + 3ని మనం ఏ విధంగా రాస్తాం? a బై x - 1 ప్లస్ b బై 2x + 3 లెక్క రాస్తాం అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని యాడ్ చేయాలి. వీటిని ఏ విధంగా యాడ్ చేస్తామంటే ఇక్కడ రెండు డినామినేటర్స్ ఉన్నాయి చూడండి, వీటికి ఎల్సిఎం చేయాలి. వీటికి ఎల్సిఎం చేస్తే ఇది వస్తుంది. ఈ ఎల్సిఎంని మనం ఇక్కడ రాసాం. దాని తర్వాత ఈ న్యూమరేటర్ టర్మ్ ఎలా వచ్చిందంటే ఈ x - 1 టేబుల్లో ఈ ఎల్సిఎం టర్మ్ మొత్తం ఎప్పుడు పోతుంది అంటే ఎప్పుడు వస్తుంది? x - 1ని 2x + 3తో ఇంటూ చేస్తేనే కదా ఈ మొత్తం టర్మ్ వచ్చేది. సో ఈ 2x + 3 ఇంటూ ఏని మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఈ టర్మ్ ఎలా వచ్చిందంటే ఈ 2x + 3 టేబుల్లో ఈ మొత్తం టర్మ్ ఎప్పుడు వస్తుంది? ఈ 2x + 3ని x - 1తో మల్టిప్లై చేస్తేనే కదా ఈ మొత్తం టర్మ్ వచ్చేది. సో ఈ x - 1 ఇంటూ b చేయాలి. ఇది ఇక్కడ వస్తుంది. ఓకే, వీటి గురించి మనం డీటెయిల్డ్గా ఒక వీడియో చేయడం జరిగింది. అంటే హౌ టు యాడ్ దిస్ రేషనల్ ఫ్రాక్షన్స్ అనేటువంటి దాని యొక్క లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లో మనం ఇటువంటి టర్మ్స్ని ఎలా యాడ్ చేయాలో సింపుల్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, వీటిని యాడ్ చేస్తే మనకు ఇది వచ్చింది. దీంట్లో ఇగో ఈ డినామినేటర్ అనేటువంటిది క్యాన్సిల్ అయింది. ఓకే, దాని తర్వాత ఏం మిగిలింది? ఈ న్యూమరేటర్ ఈక్వల్స్ టు న్యూమరేటరే కదా. ఓకే, దీన్ని మనం తర్వాత సింప్లిఫై చేస్తే మనకు ఈ ఈక్వేషన్ 2 అనేటువంటిది వచ్చింది. దీంట్లో నెక్స్ట్ ఏం చేయాలంటే కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x⁴1 ఆన్ బోత్ సైడ్స్. అంటే ఈ ఈక్వేషన్ ఉంది చూడండి, దీంట్లో x⁴1 టర్మ్స్ ఉన్నాయి బోత్ సైడ్స్. ఇగో ఇటు ఉంది x⁴1 టర్మ్స్ ఆర్ x టర్మ్స్. ఓకే, వీటిని ఏం చేయాలి? వీటి యొక్క ఈ x టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయాలి. అంటే ఈ x ఉంది ఇటు దిక్కు లెఫ్ట్ సైడ్, దీని కోఎఫిషియంట్ ఎంత? 2. సో దిస్ 2 ఈక్వల్స్ టు ఇటు దిక్కు కూడా x ఉంది, దీని కోఎఫిషియంట్ ఎంత? 2a + b. అంటే దీని కోఎఫిషియంట్ ఈక్వల్స్ టు దీని కోఎఫిషియంట్, దాన్నే మనం ఇక్కడ రాసాం. దీంట్లోకి bని పట్టుకొస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ఏం చేయాలంటే కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x⁴0 ఆన్ బోత్ సైడ్స్ ఇన్ 2. అంటే ఈ ఈక్వేషన్స్లో x⁴0 టర్మ్ యొక్క కోఎఫిషియంట్స్ని కంపేర్ చేయాలి. x⁴0 అంటే ఏంటిది? 1ఏ కదా. అంటే ఈడ దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? ఇవన్నీ 1 ఇంటూ x⁴0 అని రాసుకోవచ్చుగా. ఇక్కడ 3a - bని కూడా ఇది ఇంటూ x⁴0 అని రాయొచ్చు కదా. ఎందుకంటే x⁴0 ఏమొస్తుంది? మనకు 1 వస్తుంది. సో దీన్ని మనం ఇలా రాయొచ్చు, దీన్ని ఇలా రాయొచ్చు. ఇక్కడ ఏమడుగుతుండు? కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x⁴0 ఆన్ బోత్ సైడ్స్. అంటే ఈడ x⁴0 యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1 -1. ఓకే, ఈ -1 ఈక్వల్స్ టు ఇట్ సైడ్ x⁴0 యొక్క కోఎఫిషియంట్ ఎంత? 3a - b. సో -1 ఈక్వల్స్ టు 3a - bని మనం ఇక్కడ రాసాం. సో ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది. ఈ bని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు a వాల్యూ వస్తుంది. ఓకే, ఈ a వాల్యూని ఈ 3లోనన్నా ఈ 4లోనన్నా సబ్స్టిట్యూట్ చేయాలి. దేంట్లోనో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు b వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకేం తెలుసు? ఈ క్యాపిటల్ A వాల్యూ తెలుసు, క్యాపిటల్ B వాల్యూ తెలుసు. ఈ రెండింటిని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఫైనల్గా ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇగో ఇది దాని యొక్క ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ని రిజాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్ ప్రొసీజర్ యూజ్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఈ టైప్ ఉంటే ఎలా రీసాల్వ్ చేయాలో చూద్దాం. మీరు ఈ ట్రెడిషనల్ మెథడ్స్ని సెమిస్టర్ ఎగ్జామ్స్లో యూజ్ చేసి సాల్వ్ చేస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు. కానీ షార్ట్ కట్ ప్రొసీజర్ని మాత్రం యూజ్ చేయొద్దు సెమిస్టర్ ఎగ్జామ్లలో. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అయితే షార్ట్ కట్ ప్రొసీజర్ని యూజ్ చేస్తే మనకు ఆన్సర్ అనేటువంటిది వితిన్ సెకండ్స్లోనే వస్తుంది. ఇప్పుడు మనం షార్ట్ కట్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేసినాం? ఇచ్చిన క్వశ్చన్స్ని ఫార్ములా యూజ్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క డివైడ్ చేసినాం. దీంట్లో మనం ఏ వాల్యూ బి వాల్యూ ఇప్పుడు షార్ట్ కట్ ప్రొసీజర్ తోటి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే ఏ కింద డినామినేటర్ ఏముంది? x - 1 ఉంది, దాన్ని 0కి ఈక్వల్ చేయాలి. దాన్ని 0కి ఈక్వల్ చేస్తే మనకు x ఈక్వల్స్ టు ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? 1 వచ్చింది. ఇవన్నీ మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ ఏ కింద ఏముంది? x - 1 ఉంది కదా.
అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్లో x మైనస్ వన్ని తీసేయాలి. అంటే తీసేస్తే మిగిలింది ఏం మిగిలింది, 2x మైనస్ 1/2x ప్లస్ 3 కదా మిగిలింది. ఇగో ఏ కింద ఏముందో దాన్ని మనం ఈ ఈక్వేషన్స్లో తీసేయాలి. తీసేస్తే మనకు ఒక టర్మ్ మిగులుతుంది. అంటే ఇగో ఇది తీసేస్తే మనకు ఇగో ఇది మిగులుతుంది. దీంట్లో ఈ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిందే మనకు ఏ వాల్యూ. ఓకే, నెక్స్ట్ బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే బి కింద ఏముంది డినామినేటర్ 2x ప్లస్ 3 ఉంది. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే మనకు ఒక ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూ వచ్చినాక ఏం చేయాలంటే ఈ బి కింద ఏం డినామినేటర్ ఉందో దాన్ని మనం ఈ టర్మ్లో తీసేయాలి. అంటే ఇగో తీసేస్తే మనకు ఏం మిగులుతుంది, 2x మైనస్ 1/x మైనస్ 1 అనేటువంటిది మిగులుతుంది. అంటే దీన్ని తీసేస్తున్నాం. సో ఈ వచ్చినటువంటి ఈ ఈక్వేషన్స్లో ఈ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనకు ఏ వాల్యూ బి వాల్యూ అనేటువంటిది విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ షార్ట్ కట్ ప్రొసీజర్ యూజ్ చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇగో ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇది కూడా టైప్ 1 కానీ ఇక్కడ కింద ఏముంది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ ఫ్యాక్టర్స్నే మనం దీని ప్లేస్లో ఇక్కడ రీప్లేస్ చేసాం. సో ఇది కూడా టైప్ 1 టైపే ఉంది. అంటే టైప్ 1 టైప్ ఉంటే మనం ఏం చేయాలి, దీన్ని a/x-2 ప్లస్ b/x-3 లెక్క రాసినాం. సో దీన్ని షార్ట్ కట్ ప్రొసీజర్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తామంటే ఇవో సేమ్ ఇంతకుముందు చేసిన దాని లెక్కనే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏ కింద ఉన్న డినామినేటర్ని 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు x ఈక్వల్స్ టు ఒక వాల్యూ వస్తుంది. సో ఏ కింద ఏదైతే డినామినేటర్ ఉందో దాన్ని మనం ఇచ్చిన క్వశ్చన్లకి తీసేయాలి. అంటే ఇగో దీంట్లో x-2 కదా. సో ఈ x-2ని తీసేస్తున్నాం. తీసేస్తే మనకు మిగిలినటువంటి టర్మ్లో ఈ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 - 4/2 - 3 చేయాలి. చేస్తే మనకు అప్పుడు ఏ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బి కింద డినామినేటర్ ఏముంది, x-3 ఉంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి, దాన్ని 0కు ఈక్వల్ చేయాలి. దాన్ని 0కి ఈక్వల్ చేస్తే మనకు x = 3 వస్తుంది. ఇప్పుడు ఈ x-3 ఉంది చూడండి, దీన్ని మనం ఇచ్చినటువంటి క్వశ్చన్లోకి దీంట్లోకి తీసేయాలి. అంటే తీసేస్తే మిగిలినటువంటి టర్మ్ ఏంటిది, x-4/x-2 కదా. అంటే దీన్ని తీసేస్తే అప్పుడు ఈ xని దీంట్లో మిగిలినటువంటి టర్మ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. ఈ విధంగా ఏ వాల్యూ బి వాల్యూ అనేటువంటివి వస్తాయి. ఇది షార్ట్ కట్ ప్రొసీజర్ ద్వారా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఈ సెకండ్ క్వశ్చన్ని మనం దీనికి ట్రెడిషనల్ ప్రొసీజర్ అనేటువంటిది యూజ్ చేయలేము. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రెడిషనల్ ప్రొసీజర్ యూజ్ చేసి, అప్పుడు కూడా సేమ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇగో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి డినామినేటర్లో. ఇది కూడా టైప్ 1 కిందకే వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేసినాం, వీటిని పార్షియల్ ఫ్రాక్షన్స్ యొక్క రిజాల్వ్ చేసినాం యూజింగ్ ఫార్ములా. ఇక్కడ మనకు ఏబీసీ వాల్యూస్ కావాలి. ఏబీసీ వాల్యూస్ ఎలా వస్తాయి, ఫస్ట్ ఏ వాల్యూ కావాలంటే దీని యొక్క డినామినేటర్ని 0కి ఈక్వల్ చేస్తే x = -1 వచ్చింది. ఈ x-1ని దీంట్లోకే తీసేయాలి. తీసేస్తే మనకు మిగిలినటువంటి టర్మ్లో ఈ x = -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిందే ఏ వాల్యూ. ఓకే, నెక్స్ట్ బి వాల్యూ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, బి కింద ఏముంది డినామినేటర్ ఇక్కడ చూసుకోండి, x-3 ఉంది. దాన్ని మనం 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేస్తే మనకు x = 3 వస్తుంది. ఈ x-3ని ఇచ్చినటువంటి క్వశ్చన్లోకి తీసేయాలి. అంటే తీసేస్తే మనకు మిగిలింది ఏంది, x/x+1 × x+2 కదా. దీంట్లో ఈ x = 3ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సి వాల్యూ కూడా అంతే. సి కింద ఏముంది డినామినేటర్ x+2 ఉంది. ఈ x+2ని మనం ఫస్ట్ ఏం చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. దాని తర్వాత మనకు x వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ x+2ని ఇచ్చినటువంటి క్వశ్చన్లోకి తీసేయాలి. తీసేస్తే మిగిలినటువంటి టర్మ్ ఏంటిది, x/x+1 × x-3. దీంట్లో ఈ x = -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిందే మనకు సి వాల్యూ. ఓకే, ఈ విధంగా షార్ట్ కట్ ప్రొసీజర్ యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.